ఈరోజు దేవుని వాగ్దానము. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దిస్తాడు. బెత్తము వాడిని తండ్రి తన కుమారునికి విరోధి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు ఉపదేశం చేస్తున్నాడు. ఆయన మాట అంగీకరించి ఆయన వైపు తిరుగువాడు బుద్ధిమంతుడు. అతడు దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందుకుంటాడు. అంగీకరించని వాడు అనేక దెబ్బలు పొందుకుంటాడు. దేవుడు మనల్ని శిక్షించేది కూడా ప్రేమ చేతనే. నువ్వు ఆయన మార్గాల నుండి తప్పిపోయి నరక పాత్రుడవు కాకూడదని తండ్రి కోరుకుంటున్నాడు. మనం పరలోక రాజ్య పౌరులముగా పిలువబడిన వారము. ఈ లోకముతో మనకు పొత్తు ఉండకూడదు. శరీర క్రియలకు చోటు ఇవ్వనేకూడదు. మనము దేవుని ఆలయము. మన నోట నిత్యము స్తుతులు ఉండాలి. ఆలయము ఎలా అయితే పవిత్రమైనదిగా ఉంటుందో అంతే పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే మనకు ఈ విధమైన శిక్షణ దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నీకు అనుగ్రహించే శిక్షణను పొందుకోకుండా దాన్ని త్రోసివేయకు. ఆయన నేర్పిడి బుద్ధిని, జ్ఞానమును స్వీకరించు. ప్రభు కృప మీకు తోడయుండును గాక. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి ఈ లోకంలో నీవు నేర్పు శిక్షణ పొందుకోవడానికి నీవు నేర్పు బుద్ధిని, జ్ఞానమును మేము స్వీకరించు మనస్సు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.